ఎంత పర్ఫెక్ట్ పర్సన్ అయినా కానీ డబ్బు దగ్గర కొంచెం దిగజారుతారు. ఏదో అచీవ్ చేస్తున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పేసి మేము ఎప్పుడు మధ్యలో రాలేదు. ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇచ్చేటోడు. వాళ్ళతో కొన్నిసార్లు గొడవ పడినప్పుడు అందరికీ నమస్కారం అండి. నేను ఎవరో మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. పాత సబ్స్క్రైబర్లు సో అండ్ సో మోటో బ్లాగర్ అంటే పెద్ద మోటో బ్లాగర్ ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదా బయట. ఆ మోటో బ్లాగర్ వాళ్ళ ఒకప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అని ఆయన ఇప్పుడు అనుకుంటున్నాడో లేదో తెలియదు కానీ నేనైతే ఇప్పటికీ అనుకుంటా. ఈ లాస్ట్ 4 years నుంచి 3.5 years 4 years నుంచి మేమిద్దరం టచ్లో లేము. అది చాలామంది సబ్స్క్రైబర్కి తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. కానీ కొత్తగా ఈ మధ్య ఫాలో అవుతారు కదా, నేను ఎవరనేది తెలియదు. మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎవరనేది మీకు తెలియదు. క్లారిటీగా చెప్పాలంటే ఈరోజు నేను కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చిన. చాలామంది చాలా వీడియోలు అయితే పెడుతున్నారు, సో అండ్ సో మోటో బ్లాగర్ అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, అట్లా అంటాడు, ఇట్లా అంటాడు అని చెప్పేసి. నాకు తెలిసిన ఆ మోటో బ్లాగర్ ఎలాంటోడు అంటే ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇచ్చేటోడు. ఫ్రెండ్షిప్కి ఏదైనా అయితే నైట్కి హైదరాబాద్కి వచ్చి హెల్ప్ చేసేటోడు. ఇదేందన్నా ఆయన గురించి మంచిగా చెప్తున్నారు కదా, నాన్ వేసిన మొత్తం గబ్బు గబ్బు చెప్తున్నావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అది కూడా చెప్తాను. మనోడు కెరియర్ స్టార్టింగ్లో మేమందరం కలిసి వీడియోలు తీసేవాళ్ళము. ఎప్పుడు అని ఒక బెట్టింగ్ యాప్లో స్టార్ట్ చేశాడో ఒక డబ్బు రావడం స్టార్ట్ అయింది. అవ్వగానే మెల్లమెల్లగా వంశీని నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. దాన్ని కూడా మేము ఫీల్ అవ్వట్లేదు. సరే ఆయన రైట్, ఆయన ప్రపంచం ఆయనది, ఆయన ఏదో అచీవ్ చేస్తున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు అని చెప్పేసి మేము ఎప్పుడు మధ్యలో రాలేదు. అది ఆ యూట్యూబర్కి, ఆ మోటో బ్లాగర్కి కూడా తెలుసు, మాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. నేను ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కెమెరా ముందర రాకుండా ఈరోజు ఎందుకు వచ్చారు అని. లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియోలో ఏం చెప్పానంటే, అయిందేదో అయిపోయింది, ఇంకా ఈ గొడవలు ఆపేయండి, ఎవరిది వాళ్ళు చేసుకోండి, ఈ సో అండ్ మోటో బ్లాగర్ కూడా ఆపేసేయి ఇంకా అన్నట్లు. అంటే కాంటాక్ట్ లేము, మేమిద్దరం కాంటాక్ట్లో అయితే లేము. ఒక వీడియో పరంగానే నేను చెప్పేసిన, ఇంకా ఆపేసేయండి, అయిందేదో అయిపోయింది. నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎప్పుడో నాకు అర్థమైంది. నేను అతను కలిసి తిరిగేటప్పుడు విచ్చలవిడిగా యాప్లు ప్రమోట్ చేసేవాడు. అంటే అందరితో కాంటాక్ట్లో ఉండేటోడు. ఎలా ఎలా ముందుకు రావాలి, ఎలా ముందుకు రావాలి అంటే, ముందుకు రావడం, డబ్బులు సంపాదించడం చాలా చేంజెస్ ఉంటాయి. ఎలా వెళ్ళాలని చెప్పేసి నేను కూడా ఎంత పర్ఫెక్ట్ పర్సన్ అయినా కానీ డబ్బు దగ్గర కొంచెం దిగజారుతారు. ఆ దిగజారే మూమెంట్లో నేను కూడా చేద్దాం అనుకున్నా, లేదని కాదు, చేద్దాం అనే మూమెంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ లేదు, అది కరెక్ట్ కాదు. నేను కొన్నిసార్లు అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో గొడవ కూడా పడినా, లేదు నేను చేస్తా, ఐ నీడ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి ఎలాగ అంటే, లేదు అవసరం లేదని చెప్పేసి వాళ్ళతో కొన్నిసార్లు గొడవ పడినప్పుడు ఈరోజు నాకు ఏం తెలుస్తుందంటే వాళ్ళు చెప్పింది రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒకవేళ నేను కూడా అతనితో పాటు కంటిన్యూ చేసింటే నేను కూడా అదే పోలీసుల దగ్గర ఏ దేశాన్ని పారిపోవాల్సి వస్తుండే. కేసులు, లేని కేసులు, ప్రశాంతత లేని లైఫ్ అది. మనకు అర్థం ఎంత బాగున్నా మనకు పీస్ఫుల్ అనేది ఉండాలి అర్థం లైఫ్లో. దాని పరంగా ఇంకో మాట, ఈ పాయింట్ మిస్ చేశాను, మీకు కంప్లీట్గా చెప్తాను. ఈ వీడియో ఎందుకు చేసి పెడుతున్నా అంటే, సో అండ్ సో పెద్ద యూట్యూబర్ వాళ్ళ తమ్ముడు, నాకు ఇది చాలా హర్ట్ అయింది. మీకు కూడా చెప్తాను. మీకు అందరికీ తెలుసు, ఓల్డ్ సబ్స్క్రైబర్లకు కూడా తెలుసు, నేను ఎప్పుడు మీ యూట్యూబ్లోనైనా కానీ ఇన్స్టాగ్రామ్లో అయినా, అన్న నీకు ఆయనకు మధ్యలో ఏమైంది అంటే, ఏం కాలేదు, నార్మల్. నేను ఎప్పుడు ఎవరికి బ్యాడ్గా చెప్పలేదు. మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకో విషయం అంటే, ఇన్స్టాగ్రామ్లో నాతో మాట్లాడేవాళ్ళు ఒక్కొక్కరు అయితే, అన్న మీకు వదిలేశారు, మీకు మోసం చేశారు, అదని వదిలేశాడు. నేను సైలెంట్గా ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను సైలెంట్గా ఉంటే, ఓ యూట్యూబర్ వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, హైదరాబాద్లో ఉన్న మోటో బ్లాగర్ ప్లాన్ చేసి మా అన్న ఎదుగదలని తొక్కేస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో నువ్వు చూస్తున్నావు బ్రో, తొక్కేసేది ఉంటే హైదరాబాద్లో కెరియర్ స్టార్టింగ్లో ఆయనకి మొత్తం నేను ఇంట్లో తెచ్చుకొని పెట్టుకునేటోడినా, ప్రతి రైడ్కి సపోర్ట్ చేసేటోడినా.
ఓకే. ఫైనాన్షియల్‌గా అయితే నేను సపోర్ట్ జేయలేదు. నేను ఒప్పుకుంటా. బట్ ఒక మెంటల్ సపోర్ట్ అయినా గానీ, మనిషికి పద నువ్వున్నావు, నేనున్నా పద ముందుకు అని జెప్పేసి సపోర్ట్ అయితే ఇచ్చిన. ఇది మీ అన్నకు తెలుసు, నీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. మీ పేరెంట్స్ గూడా తెలుసు. సడెన్‌గా మాతో ఇలా ఏమైందో ఏందో గొడవ కాలేదు, ఏం కాలేదు. సడెన్‌గా ఒక మనీ మ్యాటర్‌లో అయినా గానీ, ఒక యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ విషయంలో అయినా గానీ, ఆయనకి ఎందుకలా అనిపిచ్చిందో కట్ అయిపోయింది. అంటే దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. సర్లే దూరం పెట్టాడు. మనం ఎప్పుడు ఆయనను అడగలేదు. ఎప్పుడు ఏం చేయలేదు. ఇంకో విషయము, నేను తొక్కేసేదుంటే ఆయన మేమిద్దరం కలిసి వీడియోలు చేసేటప్పుడు ఆయన ఏమనేటోడంటే, నేను ఫస్ట్ పెడతా తర్వాత నువ్వు పెట్టు. ప్రతి ఒక్క వీడియో మీరు చూడండి, ఆయనతో కలిసున్న వీడియో ఆయన ఫస్ట్ పెడితేనే తర్వాత నేను పెట్టిన. నేను ఫస్ట్ ఉండాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక ఫ్రెండ్ లాగా అతన్ని అనుకున్నా కానీ ఆయన ఆపోజిట్లో నన్ను ఒక యూట్యూబర్ లాగానే చూశాడు. అంటే అరే వీడు ఎక్కడ ముందుకెళ్తాడు అని చెప్పేసి నాకు ఈ మాట అయితే చాలా బాధ అనిపించింది. ఆయన ఎదుగుదలను తొక్కేసేది ఉంటే ఈ 4 సంవత్సరాల్లో నేను ఎన్నో వీడియోలు తీయొచ్చు. ఆయన ఎదుగుదలను తొక్కేసేది ఉంటే ఈ 4 సంవత్సరాల్లో ఏదన్నా ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే మేమిద్దరము ఒకే రూమ్‌లో, ఒకే కంచంలో తిన్నోళ్ళం. అట్లుండేది మా ఫ్రెండ్‌షిప్. ఇద్దరు ఒకే రూమ్‌లో ఎక్కడికెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళము, కలిసే వచ్చేవాళ్ళము. ఏం ప్రాబ్లమ్ వచ్చినా, మీ ఇంట్లో గొడవైనా గూడా హి యూజ్డ్ టు కమ్ అండ్ స్టే విత్ మీ. అనిల్ ఇలా అయింది అని చెప్పేసి ప్రతీదీ అడిగేటోడు. అలాంటోడు ఒకసారి డబ్బు రాగానే సెపరేట్ అయిపోయాడు. నేను ఈరోజు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడట్లేదు. ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలామంది ఎలా మాట్లాడుతున్నారంటే, నేను అలాంటోడు, ఇలాంటోడు. ఇప్పుడు ఆ మోటో వ్లాగర్ ఎలాంటోడు అనేది కాదు మ్యాటర్. ఒకప్పుడు ఎలా ఉండేటోడు, ఇప్పుడు ఎందుకు ఇలా తయారవ్వాల్సి వచ్చింది. ఇంకోటి సబ్స్క్రైబర్ల గురించి కూడా చెప్తా. అన్నా నెక్స్ట్ రైడ్ ఎప్పుడన్నా? అన్నా నెక్స్ట్ పెద్ద రైడ్ ఎప్పుడన్నా? నెక్స్ట్ పెద్ద రైడ్ ఎప్పుడన్నా? డబ్బులు ఉండాలి కదా రైడ్కి వెళ్ళాలంటే. మనకు వచ్చే వ్యూస్కి, దానికి, దీనికి ఒక విధంగా మీరు కూడా ఒక ఇదే మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఆయన డబ్బులు ఎక్కువ సంపాదించాలని వెళ్ళాడు, అడ్డదారిన వెళ్ళాడు. అదొక పాయింట్. ఇంకో విషయం, ఒక థర్డ్ పర్సన్ ఒక లింక్ డౌన్లోడ్ చేసి ఆడమంటే మీరు ఆలోచించాలి కదా. మనోడి దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఏదన్నా చెప్తే ఇంట్రెస్టింగ్గా చెప్తాడు. ఆ ఇంట్రెస్టింగ్ ఎలా ఉంటుంది అంటే నిజమేమో అన్నట్లు ఉంటుంది. అది నేను ఒప్పుకుంటా. ఈ థర్డ్ పర్సన్ టెలిగ్రామ్కి వచ్చి ఏపీకే యాప్లు డౌన్లోడ్ చేయండి. బేసిక్ సెన్స్, ఒక లింక్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు అది ప్లే స్టోర్లో ఉందా లేదా అని కూడా చూసుకోవాలి మనం. గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. అవి గవర్నమెంట్ అప్రూవ్డ్ అలా ఉంటాయి. ఒక ఏపీకే యాప్ అంటే మామూలుగా అది డౌన్లోడ్ లింక్ ఒత్తినప్పుడు దిస్ లింక్ కంటైన్స్ హార్మ్ఫుల్ రిస్క్ అంటే కూడా మీరు సర్లే లైట్ అని చెప్పేసి ఓకే కొట్టి మీరు వెళ్ళారు. ఆయన ప్రమోట్ చేయడం ఫస్ట్ తప్పు, మీరు దాన్ని క్లిక్ చేసి ఆడడం సెకండ్ తప్పు. తప్పు అనేది ఎప్పుడైనా 2 సైడ్స్ ఉంటాయి. ఇంకో విషయం, ఇప్పుడు నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ నా ఇన్స్టాగ్రాము డెలీట్ అయిపోయింది. అది రీజన్ ఏంటో నాకైతే ఇప్పటికీ తెలియదు. చాలామంది ఏమంటారంటే, యూట్యూబర్స్ ఏమన్నా అంటారంటే, సో అండ్ సో పర్సన్ రిపోర్ట్లు కొట్టి పెద్ద మోటో వ్లాగర్ రిపోర్ట్లు కొట్టించి ఇది పోగొట్టిండు అని. వంశీది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉండేది, మళ్ళీ యూట్యూబ్ కూడా ఉండేది. ఆయనది కూడా డెలీట్ అయింది. కానీ నేను అది ఒక ఎలిగేషన్ ఒకటే, అది నిజమో కాదో నాకైతే తెలియదు. ఫ్రాంక్గా చెప్పాలంటే అది నిజంగా ఆయన చేయించాడో లేదో నాకైతే తెలియదు. తెలిస్తే నేను ఉన్నట్టుగా చెప్పేస్తా. ఈరోజు మనం ఈ వీడియో ముందుకు రావడానికి వాళ్ళ తమ్ముడే కారణం. ఎందుకంటే బిఫోర్ ఒక మనిషి మీద ఎలిగేషన్ వేసే ముందు, అంటే నేను ఏం ఎలిగేషన్స్ ఇప్పటివరకు వేయలేదు వాళ్ళ మీద. నేను ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు. సైలెంట్గా ఉన్నోడిని తెచ్చి తొక్కడానికి చూస్తున్నాడు. తొక్కే పొజిషన్లో ఉన్నాడా అన్న? నేను తొక్కే పొజిషన్లో ఉన్నానా?
నేను ఏదో ఒక రోజు వీడియో పెట్టినానా, ఏదైనా మాట్లాడినానా, ఏదన్నా సబ్స్క్రైబర్లు పిలిస్తే ఫోన్ చేసి ఏమైందన్న మీ మధ్యలో, ఏమైందన్న మధ్యలో, ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఎలా అడుగుతాడు తెలుసా, నీకు తొక్కేసిండు ఆయన, తొక్కేసిండు. సరే, తొక్కడానికి నేనెవరిని, ఆయన ఎవరు? ఈ వీడియో చూసే వాళ్ళు కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా ఆ మోటో బ్లాగర్ గురించి తప్పుగా చెప్తున్నానా చెప్తే కింద మెసేజ్ పెట్టండి. ఇంకోటి, కమింగ్ టు ద బెట్టింగ్ యాప్స్. ఈ యాప్లు తప్పు అని మీకు తెలుసు, నిజంగా తప్పు అని మీకు తెలుసు, ఆయనకు తెలుసు, అందరికి తెలుసు. అర్ధ ఎండ్ మోసపోయింది ఎవరు? ఆ కంపెనీ, యాప్ కంపెనీ హెడ్డా? లేదు. ప్రమోట్ చేసినోడు ప్రజలు, ప్రమోట్ చేసినోడు ఇండియా వాడే, మోసపోయినోడు ఇండియా వాడే. కానీ ఆ యాప్ ఏదో చైనాదో తెలియదు, పాకిస్తాన్దో తెలియదు, ఏ దేశందో తెలియదు. అందరు సేఫ్గా ఉన్నాడు. 30%, 20%, 40% తీసుకున్నాడు, బొక్కలో పోయాడు. లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు బొక్కలు పోకపోయినా బొక్కలు పడినట్లే. సేఫ్గా ఎవరున్నారు అక్కడ. సింపుల్ లాజిక్. చెప్పేవాళ్ళు చాలా చెప్తారు ప్రమోషన్కి అన్నీ చాలా చెప్తారు. మనం ఎలా అంటే ఆలోచించాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. ఈజీ మనీ ఎప్పుడైనా మీకు ప్రాబ్లమే. ఈజీ మనీ చాలా డేంజరస్. మనం ఏమనుకుంటాం, వస్తుంది కదా, అది ఎలా అంటే మిమ్మల్ని అలవాటు చేసే వరకు డబ్బులు వస్తుంది, వస్తుంది. అది ఎలా అవుతుంది అంటే 100 రూపీస్ పెట్టి 20,000, 2,000 సంపాదిస్తారు. ఆ 2,000 మళ్ళీ పెట్టి 10,000 సంపాదిస్తారు. ఆ 10,000 పెట్టి మొత్తం పోతుంది. ఆ 10,000 సంపాదించడానికి 10 1 lakh వరకు పెడతారు. ఇది మ్యాటరు. వన్స్ అపాన్ ఏ టైం ఆ మోటో బ్లాగర్ చాలా మంచోడు ఉండే. లైఫ్, మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదా, మెల్లమెల్లగా మారడం డబ్బాషతోన. అంటే సింపుల్ రీజన్ ఏంటంటే డబ్బాష ఒకటే. డబ్బాషతోన చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా నేను మొత్తం క్లియర్గా చెప్పట్లేదు, సింపుల్గా ఒక క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే మా మధ్యలో ఎంతో జరిగాయి, ఏమేమో జరిగాయి, అవన్నీ నేను బయట పెట్టాలనుకోవట్లేదు. ఇంకోటి, నా అన్వేష్ నాకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. బ్రో, నువ్వు ఒక ఎలిగేషన్ వేసేటప్పుడు నువ్వు వాడి మీద ఎలిగేషన్ వేయి, ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద వేయి, బట్ వాళ్ళ పేరెంట్స్ మీద మాత్రం వేయకు బ్రో ప్లీజ్. నేను నీకు ఫ్రెండే, వాడికి ఫ్రెండే, అందరికి ఫ్రెండే. నేను ఏమంటున్నా అంటే, మీకు పేరెంట్స్ దగ్గర వెళ్ళకండి. వెదర్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, నెవర్ గో టు పేరెంట్స్ని వదిలేసి వాటిపైన ఎలిగేషన్స్ ఉంటే వాటిపైన వేయండి. దానివల్ల ఎలా అంటే ఒక బ్యాడ్ ఇది వస్తుంది మీ పైన. అదొక్కటి కొంచెం చూసుకొని మీరు ముందడుగు వేస్తారని నేను ఆశిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, న్యాయంగా చెప్పాలంటే ఐ సపోర్ట్ నా అన్వేషణ. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక పోరాటం అయితే జరుగుతుంది. నాకు కొంతమంది నుంచి అయితే ఇంత డబ్బులు పోగొట్టుకున్నాం, ఇంతమంది సూసైడ్ చేసుకున్నారని అయితే మెసేజ్లు వచ్చినాయి, లేదని కాదు. చాలామంది పరువు కోసం బయటికి రాకుండా పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నారు. మీరు కూడా కొంచెం ఏదన్నా అతని త్రూ ఏ విషయంలో అయినా కూడా ఎఫెక్ట్ అయితే కొంచెం బయటికి వచ్చి కొంచెం పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ఎలాగో మీరు మోసపోయారు, ఈ కంప్లైంట్ వల్ల అప్కమింగ్ పర్సన్స్కి, అంటే ఇంకో నెక్స్ట్ జనరేషన్, అంటే ఈ జనరేషన్ మొత్తం పాడవకుండా అప్కమింగ్ వాళ్ళకు వీళ్ళు ఇంకోసారి చేయకుండా మీరు ఒక రూట్ వేస్తున్నట్లు. మనం మోసపోయాం, ఎవడు పోతే ఏంటి, మనకెందుకులే అని చెప్పేసి అయితే వదలకండి ప్లీజ్. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇలా అయ్యింది, మీ దగ్గర ఆల్రెడీ ప్రూఫ్స్ ఉంటాయి, ఎలాగోలా మీరు ఎలా పోగొట్టుకున్నారు, ఎవరి వల్ల ఏ లింక్ ప్రెస్ చేసి ఎవరి వల్ల అయ్యింది. నాట్ అబౌట్ ఈ మోటో బ్లాగర్ అని కాదు, ఎవరైనా కానీ యూట్యూబ్లో ఎవరెవరు, ఒకవేళ నేను ప్రమోట్ చేసి నేను పోగొట్టుకున్నా కూడా, నా వల్ల మీరు పోగొట్టుకున్నా కేసేయండి, తప్పులేదు. మీరు వంశీ గురించి అయితే అడుగుతారు. వంశీ వచ్చేసి మొత్తానికి యూట్యూబ్ అయితే పక్కన పెట్టేశాడు. నేనైతే అప్పుడు ఒక వీడియో, ఇక్కడ ఒక వీడియో, ఏదో దొరికినట్లు పెడుతున్నా.
వంశీ అయితే మొత్తానికి క్లోజ్ చేశాడు. అండ్ ఈ వీడియోలో కూడా అతన్ని తీసుకురావాలి కానీ హీఈస్ నాట్ రెడీ టు కమ్ అనమాట. ఆయన బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నాడు. ఇంక మొత్తం ఈ యూట్యూబ్ పాలిటిక్స్ అనేది వర్స్ట్ పాలిటిక్స్. నిజంగా చెప్తున్నా, ఈ యూట్యూబ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే మన బీజేపీ ఉంది కదా సెంట్రల్ పాలిటిక్స్ కన్నా భయంకరంగా ఉంటాయి. ఈరోజు ఉన్న ఫ్రెండ్ రేపు ఫ్రెండ్ అవ్వడు, ఈరోజు ఉన్న ఎనిమి రేపు ఫ్రెండ్ అవ్వచ్చు. డిఫరెంట్గా చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ ఈ యూట్యూబ్ చేసే వరకు బాగానే ఉంటుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు బెట్టింగ్ యాప్ డబ్బులు ఎక్కువ రావడం వల్ల కొంచెం రాంగ్ రూట్స్లో అలా వెళ్ళడం ఎక్కువ అయిపోయింది. ఈయనని కాదు, చాలామంది కూడా అలా చేశారు. కొంతమంది అయితే చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు దే ఆర్ టెలింగ్ అని తప్పు. అంటే వెన్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనోడు దే షుడ్ టెల్ బెట్టింగ్ యాప్ రాంగ్ అని. చేసినోడు కూడా ఆ బెట్టింగ్ యాప్ రాంగ్ అంటున్నాడు ఈరోజు. అలా ఉంటుంది ప్రపంచం కూడా. అండ్ ఈ వీడియో మీకు ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది అనుకుంటా. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి. కామెంట్ రిలేటెడ్ షార్ట్ అండ్ స్వీట్గా ఒక వీడియో అయితే తీసి పెడతా. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తా. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీకు దేని రిలేటెడ్ కావాలో దాని గురించి నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. బాయ్ బాయ్.